తన కార్యములను సఫలము చేయు. మరి ఏ దేవునిని ఎవడను ఏ కాలమున చూచి ఉండాలి. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఉన్న ఒక గురి, ఒక ఉద్దేశం దేవుడే. మన జీవితాల్లో మనము దేవుని మీదే ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ విశ్వాసముతో మనం ఆయన కొరకు ఎదురు చూసి ఆయన చేసే కార్యాల కొరకు కనిపెట్టడమే ఎదురు చూడటం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సహనముతో, ఓర్పుతో, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టాలి. మనకు ప్రార్థన చేసినప్పుడు, ఒక విన్నపాన్ని దేవుడికి మనం చెప్పినప్పుడు ఆయన తప్పక విన్నాడని, మన మొరలు ఆయన సన్నిధికి చేరాలని మనం నమ్మి తీరాలి. దాన్నే విశ్వాసం అంటారు కదా. విశ్వాసం లేకుండా ఎవడు ప్రభువుని చేరలేడు, ప్రభువుని సమీపించలేడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్పది. ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, కనిపెట్టడంలో ఏముంది? కనిపెట్టడం అంటే ప్రార్థన చేయటం, ఆయన చెప్పిన మాటలు నమ్మటం, ఆయన కొరకు ఎదురు చూడటం, ఆయన సన్నిధిలో మనం గడపటం. మరి అబ్రహాము, శారాలు ఎన్ని సంవత్సరాలు దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను వారు పొందే వరకు ఎంతో కాలము కనిపెట్టవలసి వచ్చింది. కనిపెట్టుకుని వారి విషయమై అంటే దేవుని కొరకు కనిపెట్టే వారిని, దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన మరిచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కార్యము చేయని దేవుడు కాదు. కానీ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఆయన ఏమీ చేయట్లేదు, ఇక చేయడేమో, ఆయన మన ప్రార్థన వినలేదేమో, అంగీకరించలేదేమో, ఇక మనకు జవాబు రాలేదేమో అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. సాతాను కూడా కొన్నిసార్లు మనం శోధించి మనల్ని అవిశ్వాసానికి గురి చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో తన కార్యమును సఫలము చేయు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మన కార్యములను సఫలం చేసే దేవుడు. మన జీవితాల్లో మనం ఎక్కడైనా విఫలం అవ్వచ్చేమో, కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం ఎప్పుడు విఫలం అవ్వదు. మనము నమ్మిన విశ్వాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. దేవుడు ఏ కార్యం చేస్తాడో ఎదురు చూడండి. అది బిడ్డల విషయమైనా, లేక ఆర్థిక ఇబ్బందులైనా, లేక అప్పుల విషయంలోనైనా, అనారోగ్యాలు పాలైనా, మీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా సఫలము చేయు దేవుడు మీకున్నాడని నమ్మండి. యేసుక్రీస్తు మన కార్యములను సఫలము చేసే దేవుడు, ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడు ఏ కాలమందు మరి ఎక్కడనూ చూచి ఉండలేదు అని వాక్యం చెప్తుంది. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అన్నమాట? చేసే ప్రార్థన వినేవాడు, నమ్మిన వారికి జవాబులు ఇచ్చేవాడు, కనిపెట్టే వారికి ఆయన తగిన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడు. మీ జీవితాల్లో మీరు దేని కొరకు కనిపెడుతున్నారు, దేని కొరకు ప్రార్థిస్తున్నారు, ఏది ప్రభువుని అడుగుతున్నారో ఆయన తప్పగా వింటున్నాడు. మీరు తప్పగా జవాబులు పొందుతారు. ప్రభు తప్పకుండా మీ పక్షంగా కార్యాలు సఫలం చేస్తాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసాన్ని బలహీనపరుచుకోకండి. మీ ప్రార్థనా జీవితాలు పోగొట్టుకోకండి. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అని విసుగుపోకండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో చెప్పినట్లుగా నిత్యము మనం విసుగక ప్రార్థించమని ప్రభు మనతో ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి మనం విసుగుపోక మనం అడిగిన వాటిని దేవుని దయలో మనం పొందుతామనే నమ్మకంతో ఎదురు చూద్దాం. దేవుడు ఎప్పుడు మనం సిగ్గుపరిచేవాడు కాదు, మన తల దించేవాడు కాదు, మన తల ఎత్తేవాడు. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు మీ కార్యాలు సఫలం చేస్తాడు, మీ కార్యాలు నెరవేరుస్తాడు. అది మీ ఆర్థిక ఇబ్బంది అయినా, మీ అనారోగ్యమైనా, లేక మీరు ఏదైనా అప్పుల్లో ఉన్నా, మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నా, లేక మీ బిడ్డల వివాహ విషయంలో, లేక మీరు ఒకవేళ వెనకబడిపోయినా, లేక మీకు ఉద్యోగాలు లేకుండా, చదువుకుని కూడా ఏ ఉద్యోగం లేదు నాకు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, చర్చిలో ఎంతో ఆసక్తిగా ప్రభు కార్యాలు చేస్తున్నా కూడా నాకు ఏ కార్యాలు జరగట్లేదని అనుకుంటున్నారేమో. లేదు, మీ పరిస్థితులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి విశ్వాసంలో జీవించండి.
మనము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని అన్నట్టు సిగ్గుపరిచేవాడు కాదు. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ కార్యక్రమాలు మీరు ఇంకా శ్రద్ధగా వినండి. యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో ఈ కార్యక్రమాలు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. మీరు వినండి, చూడండి, ప్రభువుని ఘనపరచండి. మీరు పొందిన మేలులు మాకు ఒక మెసేజ్ రూపంలో లేక మాతో పంచుకోండి. మేము కూడా ఆనందిస్తాం, ప్రభువుని స్తుతిస్తాం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.